ప్రేమ గురించి కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి ఏమంటారో విందాం. ప్రేమ అనేది లేకపోతే ఏదో ఒకటి రెండు చుక్కలు కాదు, పుష్కలంగా ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ఏదో ఒకటి రెండు చిన్న చిన్న రెండు అమృతం చుక్కలాగా రెండు చుక్కలు సరిపోదంట, పుష్కలంగా ఉండాలంట. మీరు దాంతో తడిసి ముద్దయిపోవాలంట. మనం ఆ ప్రేమతో తడిసి ముద్దయిపోవాలి. లేకపోతే ప్రపంచం విలయలో కొట్టుకుపోతుంది. ప్రపంచంలో ఇప్పటికే చాలా విలయాలు, కొట్టుకుంటాలు, యుద్ధ మేఘాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషి ప్రేమించలేక. ప్రేమ అంటే వికారమైనటువంటి ఆకర్షణ అలాంటివి కాదు. ప్రేమ మనిషి మీద, మనిషికి, జాతి మీద అందరం ఒకటే జాతి వాళ్ళని ఒక ప్రేమ అనమాట. అది లేదు. అది లేకే మనకి యుద్ధాలు ఇవన్నీ, ఈ విలయాలు ఇవన్నీ. దాని గురించి మనుషుల్లో ప్రేమ లేకపోతే ఏమవుతుంది? విలయంలో కొట్టుకుపోతారు. ఇంత ఆనందంగా ఉండలేరు. కొంచెం ఆనందంగా కూడా ఉండలేరు. మనుషులంతా ఒక్కటిగా ఉండలేరు. ఉండటం అత్యవసరం అని మనకందరికీ తెలుసు. మనందరం కలిసిమెలిసి ప్రేమతో మసులుకోవాలి. మానవ జాతి అంతా ఒక్కడిగా ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామో అదంతా అవసరం. అలా ఉండాలి, తప్పదు. ఉండటం అత్యవసరం అని మనకందరికీ తెలుసును. కానీ ప్రేమించడం ఎలాగో మనకు ఎవరు నేర్పిస్తారు? ప్రేమించడం ఎలాగా, అందరితో ఎలా ఉండాలి ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఆధిపత్యం, పద్ధతి, ప్రక్రియ ఇలాంటివి ఏవి ప్రేమను నేర్పించదు. ఒక పద్ధతి ప్రకారం, లేకపోతే ఒక నియమం ప్రకారం, ఒక ప్రక్రియ ప్రకారం, ఆధిపత్యం ప్రకారం ఈ ప్రేమని క్లాసులు పెట్టి నేర్పించుదామంటే కుదరదంట. నేర్పేటట్లయితే అది ప్రేమే కాదు. ప్రేమను అభ్యాసం చేస్తాను. తీరిగ్గా కూర్చుని దాని గురించి ఆలోచిస్తాను. దయగా ఉండటం సాధన చేస్తాను. ప్రేమ అనే దానిని సాధన ద్వారా కానీ, అభ్యాసం ద్వారా కానీ మనం ఏమీ నేర్చుకోగలరా అని అడుగుతున్నాడు. నేర్చుకోగలరా మీరు అని అడుగుతున్నారు కృష్ణమూర్తి. నేర్చుకోలేము. దాన్ని నేర్పిస్తే వచ్చేది కాదు. లేదా ఈ పాటికి క్లాసులు పెట్టి అందరికీ, అన్ని దేశాల్లోని అందరి ప్రజలకి మనం నేర్పించవచ్చు. మరి క్రమశిక్షణకు లోను చేశారంటే ప్రేమ కాస్త కిటికీలోంచి వెళ్ళిపోద్ది. దాన్ని ఒక క్రమశిక్షణ పెట్టి ఒక డిసిప్లిన్ పేరుతో ఈ ప్రేమను నేర్పించాలని మనం ఎప్పుడైతే ప్రయత్నించామో అది కిటికీలోంచి పక్షిలాగా ఎగిరిపోద్ది. పద్ధతి, విధానం అవలంబించడం వల్ల మరింత తెలివిగలవాళ్ళుగా మనుషులు కావచ్చు. ఈ పద్ధతి పెట్టి పద్ధతి లేకపోతే ఒక విధానంలో ఈ ప్రేమ నేర్పించుతామని అవలంబించామనుకోండి, కొంచెం తెలివితేటలు వస్తాయి. ఎలాగా? చాలా తెలివితేటలు రావచ్చు. హింసా ప్రవృత్తి నశించవచ్చు. మనుషులో కొంచెం హింస కూడా నశించవచ్చు. ఇవన్నీ ప్రేమను పెంచలేవు. ఎడారి వంటి లోకంలో సుఖం కోరికలు జీవితంలో ఎక్కువగా పాత్ర వహిస్తున్నాయి. మానవుల జీవితాలు ఎడారులు అయిపోయినాయి. సుఖం కోరికల జీవితంలో ఎక్కువగా పాత్ర వహిస్తున్నాయి. ఇవే సుఖం కోరికలు మనకు అవి కోరుకోవటం ఇవే ఎక్కువైపోయింది. ఇవే పెద్ద పాత్రను వహిస్తున్నాయి. కనుక ప్రేమ లేకుండా అయిపోయింది. ప్రేమ లేకుండా నిత్య జీవనం అర్ధరహితం. ప్రేమ లేకపోతే జీవితం అర్ధరహితం. సౌందర్యం లేకపోతే ప్రేమ లేదు. ఏదో ఒక సౌందర్యం అంటే మనం అందరినీ మనవాళ్ళు మనము అందరం ఒకటే అనుకోవడమే ఒక సౌందర్యం. సౌందర్యం అంటే మన దేహ సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం అన్నమాట. సౌందర్యం అంటే కళ్ళతో చూసేది కాదు. ఒక సుందరమైన వృక్షం, సుందరమైన చిత్రం, కట్టడం, ఇలా ఏదైనా ఒక సుందరమైన స్త్రీ కాదు. ఇవన్నీ మనం ఎన్నో చూస్తున్నాం. కట్టడాలు చూస్తాం, ఇవన్నీ చూస్తాం, స్త్రీలను చూస్తాం. ఏవి కాదంట. హృదయం స్త్రీకి ఇవన్నీ ఏవి కాదు. హృదయానికి, మనసును ప్రేమ అంటే ఏమిటో తెలిసినప్పుడే సుందరత స్థావరించుకుంటుంది.